ఇప్పుడు మునగాకు కందిపప్పు వేపుడు చేస్తున్నాను. ఈ కప్పుతో నేను కందిపప్పు తీసుకున్నాను. దీన్ని బాగా 2 సార్లు కడిగాను. కడిగి దీంతో 3 కప్పులు నీళ్లు పోసాను. 1 గంట సేపు నాననిచ్చాను, నాకు టైం ఉంది కాబట్టి. ఒక అరగంట నానినా పర్వాలేదు. ఎక్కువ నానితే త్వరగా ఉడుకుతుంది. అది కుక్కర్ లో పెట్టకూడదు, విడిగానే ఉడికించాలి. దానికోసం నేను 1 గంట నానబెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని పలుకులుగా ఉడికించుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. ఇది పక్కల పొంగిపోకుండా ఉంటుంది ఉడికేటప్పుడు. మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించుకున్నామంటే బాగా ఉడుకుతుంది. చూడండి, బాగా ఉడికిపోయింది. పోసిన 1 కప్పుకి 3 కప్పుల నీళ్లు బాగా సరిపోయింది. ఇప్పుడు ఆపేస్తే ఈ తడి ఆ వేడికి పీల్చేస్తుంది. కరెక్ట్ గా వస్తుంది పప్పు. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. దాని మీదే కొద్దిసేపు ఉంచుతాను. ఒక బాండల్ తీసుకున్నాను. 4 స్పూన్స్ ఆయిల్ వేసాను. టీ స్పూన్ 1 ఎండుమిర్చి ముక్కలు చేసేసాను. కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు. పప్పులు వేసుకుంటే తినేటప్పుడు బాగుంటుంది, రుచిగా ఉంటాయి. జీలకర్ర 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు సన్నగా కట్ చేసుకున్నాం. ఇలా కట్ చేసుకోవడం వల్ల పిల్లలు కానీ ఎవరు తినని వాళ్ళు కూడా దీన్ని పక్కన పెట్టకుండా తినేస్తారు. వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిది కదా. 1 పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కొంచెం, మునగాకండి. ఉప్పు వేసుకొని నీళ్ళల్లో 5 మినిట్స్ నానబెట్టాను. తర్వాత వడగట్టేసి చిల్లుల బౌల్లో వడగట్టేసాము. తర్వాత ఒక క్లాత్ మీద 1 అవర్ ఆరబెట్టుకున్నాము. పొడిగా వచ్చింది కదా. ఇలా ఆరబెట్టకుండా వేస్తే ఒక ఉండల్లాగా చిక్కవచ్చింది. ఇది ఆకంతా వేసేస్తాను. చిన్న మంటలో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. కలుపుతూ ఉంటే మాడకుండా వస్తుంది. కొద్దిగా పసుపు వేసుకుంటున్నా 1 టీ స్పూను. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి, ఎక్కువ పట్టదు. 1/2 టీ స్పూన్ వేసుకుంటే చాలు. ఇదంతా సిమ్లో పెట్టే చేసుకోవాలి, ఆకు మాడిపోకుండా. ఆకు వేగిపోయింది. ఉడకబెట్టుకున్న పప్పు ఇలా వేసేద్దాం. ఇంట్లో కొత్తిమీర కూడా వేసుకుంటాను. దీంట్లో కొంచెము ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, పుట్నాల పప్పులు పొడి వేసుకుంటున్నాను. 4 స్పూన్లు వేసాను. టేస్ట్గా ఉంటుంది వేసుకుంటే. అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను.